వేట వేటే ఇది. ఫామ్లో లేడు అన్నారు, సీన్ అయిపోయింది అన్నారు. కానీ ఎడారి దేశంలో దుబాయ్ గ్రౌండ్స్లో బార్బెక్యూ పెట్టేశాడు. ఈసారి బలైపోయింది ప్రియమైన ప్రత్యర్థి పాకిస్తాన్. టార్గెట్ 242 పరుగులే, కానీ అదేమంత ఈజీగా వచ్చేలేదు. పాకిస్తాన్ బౌలింగ్ వీక్గా ఉంది సరే, కానీ అవుట్ ఫీల్డ్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. నువ్వు ఎంత బలంగా బంతిని బాదినా అది పడిన చోటే దుప్పటి కప్పుకొని పడుకుంటున్న టైంలో ఓపిక్గా ఆడాడు చేజ్ మాస్టర్. ముందు ప్రిన్స్ శుభ్మాన్ గిల్తో, తర్వాత స్పీడీ శ్రేయస్ అయ్యర్తో పర్ఫెక్ట్గా పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. క్రికెట్ బుక్లో తన పేరు మీద ఉన్న ఎన్నో క్లాసిక్ షాట్స్ను జస్ట్ రిఫర్ చేశాడేమో. అందమైన కవర్ డ్రైవ్లు, అద్భుతమైన 2Dలు 3Dలు, కళ్ళ ముందు లక్ష్యం కరిగిపోతున్నా, సెంచరీ చేస్తాడా లేదా అన్న టెన్షన్ అభిమానుల్లో పెరిగిపోతున్నా అస్సలు తీసుకోలేదవన్నీ మహారాజు. క్యాలిక్యులేటెడ్గా ఆడాడు. తనను ఎందుకు చేజ్ మాస్టర్ అంటారో లాక్డౌన్ తరానికి రుచి చూపించాడు. చేజింగ్లో 28వ సెంచరీ, వన్డేల్లో 51వ సెంచరీ, ఓవరాల్గా 82వ ఇంటర్నేషనల్ సెంచరీ బాదుతూనే టీమిండియాకు కావాల్సిన టార్గెట్ను చేసి పెట్టాడు కింగ్ విరాట్ కోహ్లీ. 2022 T20 వరల్డ్ కప్లో ఏ పాకిస్తాన్పై తన ఆఖరి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో అదే స్థాయి ఓపికతో, తన మీద తనకున్న అచంచలమైన నమ్మకంతో పరుగు పేర్చుకుంటూ పరిపూర్ణమైన సెంచరీ బాదేశాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ తదుపరి దశకు వెళ్లడం సంక్లిష్టం కాగా భారత్ నెక్స్ట్ స్టేజ్కి సగర్వంగా క్వాలిఫై అయిపోయింది.